జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నా భర్త ఏ తప్పు చేయలేదు సార్. అది చెప్పాల్సింది మీరు కాదు మేడం, కోర్టు. అంటే అది కాదు సార్. ఇంకేం చెప్పదు మేడం. మీలాంటి వాళ్ళ మాటలు విని విని విసుకొచ్చింది. అందరికీ పోలీసులంటే తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తారనుకోవడం కామన్ అయిపోయింది. మేము మనుషులమని ఎవరు గుర్తించట్లేదు మేడం. మాకు మనసు ఉంటుందని ఎవరు అర్థం చేసుకోరే. ఒక వ్యక్తికి న్యాయం చేయాలని ఎంతో కష్టమైనా సరే ఇష్టపడి పోలీస్ జాబ్ని ఎంచుకున్నాం. అలాంటిది అన్యాయం ఎలా చేస్తాం మేడం? ముందు మీరు తెలుసుకోండి, మమ్మల్ని అర్థం చేసుకుని మా పనికి అడ్డు రాకండి. సార్, నా ఉద్దేశం అది కాదు. మరేంటి మేడం? మీ భర్త ఏమో తప్పు చేయడం, ఇప్పుడు మీరేమో దాన్ని కప్పిపుచ్చాలనుకోవడం చాలా బాగుంది. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. విన్న తర్వాత మీకు నమ్మకం అనిపిస్తేనే తర్వాత మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి. సరే చెప్పండి. అఖిల్ బాబు చాలా మంచివారు. కళలో కూడా ఎలాంటి పొరపాటు చేయరు. తనకి కుళ్ళు కుతంత్రాలు ఇవేవి తెలియవు. అలాంటిది ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడనేది అబద్ధం. ఎక్కడో ఏదో తేడా జరిగింది సార్. లేదండి, అంతా కరెక్ట్గానే ఉంది. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నాం. మీరు సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు. అఖిల్ బాబు ఏమో 3A కంపెనీకి MD. అలాంటిది తనని ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేయగలం మేడం? చేయలేం కదా. ఏంటి శ్యామ, ఏమైంది? అఖిల్ బాబు, మీరు ఎవరితో నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నాతో అయినా చెప్పండి. ఏ నిజం? వనజాక్షి వదనకి మీరెందుకు యాక్సిడెంట్ చేశారు? అది నువ్వు కూడా నమ్ముతున్నావా? నన్ను అనుమానిస్తున్నావు శ్యామ? నమ్మకం తప్పడం లేదు అఖిల్ బాబు. అన్ని ఎవిడెన్స్ మీకు విరుద్ధంగానే ఉన్నాయి. కారు, మీరు వేసుకున్న డ్రెస్సు. నిజమే శ్యామ, కారు మందే కావచ్చు, అచ్చు నేను వేసుకున్న డ్రెస్ లాగే ఉండొచ్చు, కానీ యాక్సిడెంట్ మాత్రం నేను చేయలేదు. నన్ను నమ్ము శ్యామ. ఎలా నమ్మమంటారండి? మీరు వనజాక్షి వదనకి వార్నింగ్ ఇవ్వడం కూడా అబద్ధమేనా? చెప్పండి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి ప్లీజ్ అఖిల్ బాబు, మీకు దండం పెడతాను. శ్యామ, చెప్పండి. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, హలో హలో, అఖిల్ గారేనా మాట్లాడేది? ఎస్, హూ ఇస్ దిస్? వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్లేదు, చెప్పండి. మీరెవరు? ఇప్పుడు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు వ్యాపారంలో మంచి నైపుణ్యం ఉందని, మార్కెటింగ్ చేయడంలో మంచి పనితనం ఉందని విన్నాను. కానీ మీ చుట్టూ ఉన్న మనుషుల్ని అంచనా వేయడంలో మీరు చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అవును అఖిల్ గారు, మీ కంపెనీలో తయారయ్యే మసాలాల్లో మంచి రకం ఏదో చెడు రకం ఏదో తెలుసుకోగలిగిన మీరు మీ చుట్టూ ఉన్న మనుషుల్లో మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివాళ్లే, అలాంటి వాళ్లే నా దగ్గర ఉంటారు. అది మీ భ్రమ.
మీ పొరిగింటక్క వనజాక్షి ఉంది కదా, తను మీకు ఎంత అన్యాయం చేస్తుందో తెలుసా? వాట్ నాన్ సెన్స్! అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది పూర్తిగా వినండి అఖిల్ గారు, అప్పుడు నాన్ సెన్సో కాదో తెలుస్తుందిలేండి. ఆ వనజాక్షి మీ ఇంట్లో జరిగే ప్రతి సమాచారాన్ని మీ వదిన ఐశ్వర్యకి చేరవేస్తోంది. మీ ఇంట్లో జరిగే ప్రతి సంఘటనని ఫోన్ కాల్స్ రూపంలోనో వీడియోల ద్వారానో మీ వదినికి అందజేస్తుంది. ఏంటి? మా వనజాక్షక్క? ఎస్, షీజ్ ఎ స్పై. అలా చేసినందుకు తను డబ్బులు కూడా తీసుకుంటోంది. అలా అని ఒక అనామకురాలు చెప్తే నేను నమ్మాలా? అనామకురాలు చెప్పిందా, అమాయకురాలు చెప్పిందా అని కాదు మీరు ఆలోచించాల్సింది. చెప్పిన విషయం కరెక్టా కాదా అని ఆలోచించాలి. చూడండి, మీరెవరో, ఎందుకు ఫోన్ చేశారో, ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలీదు. వనజాక్షి అక్క మా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటుంది. మా మంచి చెడు ఆలోచిస్తూ ఉంటుంది. తను డబ్బు మనిషే కానీ డబ్బు కోసం ఇలా దిగజారదు. మీరేదో పర్సనల్ గ్రడ్జ్తో తన మీద నిందలు వేసినంత మాత్రాన ఇక్కడ ఎవ్వరూ నమ్మేవాళ్ళు లేరు. సారీ. తెలుసుకుంటేనే కదా అది నిందో నిజమో అర్థం అవుతుంది. హలో, ఆపుతారా? మీరు ఈ విషయం గురించే ఫోన్ చేసుంటే నేను వినే పొజిషన్లో లేను. పెట్టేయండి ఫోన్. సరే, పెట్టేస్తాను. ఫైనల్గా ఒక్క మాట, మీ నెగ్లిజెన్స్ వల్ల రేపు మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీదే బాధ్యత. చెప్పడం నా ధర్మం, అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. అది పెద్ద కష్టమైన పనేం కాదు. మీరు సరాసరి వెళ్ళి వనజాక్షి ఫోన్ చెక్ చేయండి. తన కాల్ లిస్ట్, వాట్సాప్ అన్నీ చెక్ చేస్తే నిజం మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.